హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 451 పాయింట్స్ డౌన్ అయ్యి 78,248 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 168 పాయింట్స్ డౌన్ అయ్యి 23,645 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 358 పాయింట్స్ డౌన్ అయ్యి 50,953 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీని అబ్జర్వ్ చేస్తే ఓపెనింగ్ నుంచి కొంత వీక్ గా ఉన్నా సరే నియర్లీ ఫ్రమ్ 30 మినిట్స్ ఫస్ట్ 30 మినిట్స్ తర్వాత నుంచి స్ట్రాంగ్ గా మార్కెట్ పైకి పెరగడం, ఇక మార్కెట్ కి మంచి రోజులు వచ్చాయన్న ఒక వ్యూని క్రియేట్ చేసి ఆల్మోస్ట్ 11:50 12 o'clock నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే నిఫ్టీలో ఏకంగా 300 పాయింట్స్ ఫాల్ మనకు కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో 1200 పాయింట్స్ పైగా మనకి ఫ్రమ్ ద డే హైస్ ఫాల్ అయితే కనిపిస్తుంది. సో స్టార్టింగ్ ఓపెనింగ్ చి పెరగడం, అక్కడి నుంచి సడన్ రివర్సల్ ఫ్రమ్ 12 o'clock మార్కెట్ లో ఇవాళ బోత్ బుల్స్ అండ్ బేర్స్ ఇద్దరు పక్క కూడా మార్కెట్ ఇవాళ రెండు సైడ్స్ కూడా ఎంటర్టైన్ అయితే చేసింది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇవాళ స్మాల్ క్యాప్ స్పేస్ లో కూడా కొంత ఎక్కువ సెల్ ఆఫ్ ఉంది. 0.6% దగ్గరగా మిడ్ క్యాప్ స్టేబుల్ గా ఉన్నట్టు కనిపిస్తాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో ఇవాళ రీసెంట్ గా వచ్చిన ఐపీఓ స్టాక్స్ కానివ్వండి అండ్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన స్టాక్స్ లో కూడా 7%, 8%, 9% దగ్గరగా కూడా ఇవాళ ఎక్కువగా ఫాల్ అయితే పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ ఫేస్ చేస్తుంటారు. బట్ అవుట్ ఆఫ్ ఆల్ ఇండెసెస్ ఇవాళ మీరు గమనిస్తే ఫార్మా ఒక్కటే 1% అబౌవ్ పాజిటివ్ లో ఉంటుంది. దానికి రీజన్స్ ఉన్నాయి, అవి మాట్లాడుకుందాం. ఇన్ఫాక్ట్ ఐటీ ఇండెక్స్ కూడా పాజిటివ్ లో ఉండడానికి ప్రధానమైన కారణం H1B వీసా రిలేటెడ్ గా ట్రంప్ గారు పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తుండడం. ఎలాన్ మస్క్ గారు ఎలాగో పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు, బట్ ట్రంప్ గారు కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం గతంలో తన టర్మ్ లో H1B వీసా వాళ్ళకి చాలా ఇబ్బందులు క్రియేట్ చేసిన ట్రంప్ గారు ఇప్పుడు H1B వీసాని సపోర్ట్ చేస్తుండేసరికి మన ఇండియన్ ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా అది పాజిటివ్ ఇంపాక్ట్ అయితే చూపించింది. ఇండియన్ ఐటీ కంపెనీస్ కి H1B వీసాకి సంబంధం ఏంటి అంటే ఎంటైర్ యుఎస్ ఒక టోటల్ H1B వీసాస్ లో 70% దగ్గరగా ఇండియా నుంచే ఉంటది. అవన్నీ కూడా మోస్ట్లీ ఇండియన్ ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గానే ఉంటది. కాబట్టి ప్రీవియస్ గా 2016 ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో తన టర్మ్ లో H1B వీసా రిలేటెడ్ గా చాలా హెడేక్స్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ ఫేస్ చేశాయి. సో ఇప్పుడు ఇండియన్స్ కి పాజిటివ్ కబుర్ అనేలా, తీపి కబుర్ అనేలా మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తూ అయితే ఉన్నాయి. అది ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా వాళ్ళ ఇంపాక్ట్ చూపించింది. బట్ ఫార్మా రిలేటెడ్ గా మాత్రం ఒక స్ట్రక్చరల్ అప్డేట్, మంచి అప్డేట్ అయితే కనిపిస్తుంది. అది మనం న్యూస్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం. బట్ కమింగ్ టు మార్కెట్, టోటల్ ఈ రీసెంట్ డేస్ లో ఉంటున్న ఎవ్రీ డే ని మీరు అబ్జర్వ్ చేస్తే అంటే వన్ డైరెక్షనల్ గా మార్కెట్ పైనుంచి కింద పడిన తర్వాత 23rd, 24th, 26th, 27 అండ్ ఇవాళ 30 మీరు అన్ని డేస్ ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ హాఫ్ లో ప్రతిసారి మనకి మార్కెట్ పైకే పెరిగింది. బట్ ఎప్పుడైతే మార్కెట్ స్ట్రాంగ్ గా పైకి పెరగడానికి ప్రయత్నించిందో న్యూటన్స్ థర్డ్ లాలా ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని, ఎంతైతే మార్కెట్ పైకి పెరగడానికి ప్రయత్నించిందో ప్రతిసారి దానికి రెండింతలుగా మార్కెట్ కింద పడ్డాం సెకండ్ హాఫ్ లో మనం చూస్తూ వచ్చాం. ఇవాళ కూడా అలానే జరిగింది. కానీ ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ 4 రోజులు ఏ లో అయితే మార్కెట్ మెయింటైన్ చేసిందో ఆ లో కంటే ఇవాళ మార్కెట్ కిందకి వెళ్లే ప్రయత్నం చేస్తూ December 20 లో ఏదైతే వన్ డైరెక్షనల్ గా మార్కెట్ పడుతూ ఫామ్ చేసిన లో ఉందో ఆ లోకి దగ్గరగా ఇవాళ మార్కెట్ వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండడం. కంటిన్యూస్ అటెంప్ట్స్ మార్కెట్స్ పైకి పెరగడానికి చేసే కంటిన్యూస్ అటెంప్ట్స్ స్టేబుల్ అవుతున్నట్లయితే కనిపించట్లేదు. ఏంటి మన మార్కెట్ కు వచ్చిన కష్టం? కొత్త కష్టాలు ఏవీ లేవు, గతంలో మాట్లాడుకుంటున్న కష్టాలే. వాటిల్నే మనం ఇంపార్టెంట్ గా చూడాలి. 4.62% దగ్గరగా బాండ్ డీల్స్ వెళ్ళాయి, 10-year బాండ్ డీల్స్ వెళ్ళాయి. ఇవి చెప్తుంటే కొంత ఇరిటేషన్ గా ఉంటుంది, కానీ ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఎటువంటి రిస్క్ లేని రిటర్న్ 4.62% రిటర్న్ యుఎస్ వాళ్ళకి లభిస్తూ ఉంటే, ఇన్వెస్టర్స్ కి లభిస్తూ ఉంటే అక్కడ వాళ్ళ ఇన్ఫ్లేషన్ 2% దానికి దగ్గరే ఉంటది. వాళ్ళకి రిటర్న్ 4.62, ఎటువంటి రిస్క్ లేకుండా రిటర్న్ వస్తూ మన ఇండియన్ కరెన్సీ టైం టు టైం వీక్ అయిపోతూ చాలా లో కండిషన్స్ కి వెళ్ళిపోతూ ఉంటే దెన్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ ఇతర కంట్రీస్ లో పర్టికులర్ గా ఇండియా పరంగా ఈ పాయింట్ లో ఉండడానికి ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది. ఇంకా మన రిజల్ట్స్ రాలేదు, అవి అయినా సరైన స్ట్రెంత్ తో పర్ఫార్మ్ చేస్తే అప్పుడైనా ఎక్స్పెక్టేషన్స్ తో మనీ వస్తుందేమో. కానీ ఇప్పుడున్న వీక్ కండిషన్స్ లో అంటే డాలర్ స్ట్రెంత్ అవుతూ ఉండడం, ఈ బాండ్ డీల్స్ స్ట్రాంగ్ గా పెరుగుతూ ఉండడం, 2% ఇన్ఫ్లేషన్ ఉంటున్న కంట్రీలో 4.662% దగ్గరగా వడ్డీ ఎటువంటి రిస్క్ లేకుండా వస్తుండేసరికి ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ఇక్కడ ఇండియాలో సెల్ ఆఫ్ మనకి కనిపిస్తూ రూపీస్ నుంచి మళ్ళీ డాలర్స్ లోకి అయితే షిఫ్ట్ అయితే అవుతుంది. కాబట్టే మన రూపీ కూడా వీక్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఆర్బీఐ వాళ్ళు పెద్ద మొత్తంలో డాలర్స్ ని మార్కెట్ లో ఫ్లో చేసి అక్టోబర్ నెలలో రూపీని డిఫెండ్ చేయాలని ప్రయత్నించినది వర్కౌట్ అవుతున్నట్లయితే కనిపించట్లేదు. ఫుల్ ఆర్బీఐ తన పవర్ నంతా కూడా యూజ్ చేస్తుంది, కానీ ప్రెసెంట్ మార్కెట్ లో రూపీ ఒక వీక్నెస్ అయితే స్టెబిలైజ్ అవ్వట్లేదు. సో మన రూపీ వీక్ అయిపోవడానికి కానీ ఇండియన్ మార్కెట్స్ ఫాలో అవడానికి కానీ ప్రధానమైన కారణం ఫ్లోస్ రావడానికి బదులు బయటకు అయితే వెళ్తున్నాయి, కాన్స్టెంట్ గా డబ్బులు బయటకు వెళ్తున్నాయి. దానికి కారణం ఎందుకు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ లో ఉన్నారు, రీసెంట్ టైమ్స్ లో మన నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. దీనికి ఎడిషన్ గా అంటే పుండి మీరు కారం చల్లినట్టు అన్నట్టు మన ఇండియా రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్ డిమాండ్ రీసెంట్ టైమ్స్ లో స్లో డౌన్ అవుతుంది అనేలా జీడీపీ రిలేటెడ్ గా ఫోర్కాస్ట్ కూడా ఆర్బీఐ తగ్గిస్తున్న ఈ తరుణంలో అక్కడ డాలర్ ఏమో స్ట్రెంగ్ అయిపోతూ బాండ్ డీల్స్ ఏమో స్ట్రాంగ్ అయిపోతూ
అవుతూ మీరు యుఎస్ లోనే డబ్బులు పెట్టుకోండి, బయట కంట్రీస్ తీసుకువెళ్ళి ఎందుకు రిస్క్ తీసుకుంటారనే సినారియోని అక్కడ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుండేసరికి ఎమర్జింగ్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ ఒక వ్యూ నెగిటివ్ గా అయితే రీసెంట్ టైమ్స్ లో టర్న్ అయింది. అలానే ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ ని నెగిటివ్ గా చూడొద్దు, నిన్న యుఎస్ మార్కెట్స్ కూడా చూడండి. డొనాల్డ్ ట్రంప్ గారు ఇంకా ఇంపాక్ట్ ఏదైతే పాజిటివ్ ఇంపాక్ట్ యుఎస్ మార్కెట్స్ మీద ఉందో అది రీసెంట్ టైమ్స్ లో కూల్ ఆఫ్ అవుతూ ఈ ఎన్విడియా అండ్ టెస్లా రిలేటెడ్ గా వస్తున్న సెల్ ఆఫ్ తో టెక్ స్టాక్స్ అన్నిట్లో కూడా ఇండెక్స్ లో కూడా మనకి ఫాల్ కనిపించింది. అండ్ తర్వాత మన మధ్యాహ్నంలో ఉంటున్న యూరోపియన్ మార్కెట్స్ కానీ అదర్ ఏషియన్ మార్కెట్స్ లో కానీ అంత స్ట్రాంగ్ స్ట్రెంత్ లేకపోతూ ఉండడం కూడా కేవలం మన ఇండియానే బ్లేమ్ చేయడం కాదు, ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా మనకి ఫాల్ అయితే కనిపించింది. కానీ ట్విస్ట్ అంతా ఏంటంటే ఈ ఫాల్ మార్నింగ్ నుంచి వచ్చుంటే గ్యాప్ డౌన్ అయిందా, అక్కడి నుంచి వచ్చుంటే బాగుండేదేమో. గ్లోబల్ అంతా అలా ఉంది, మన మార్కెట్స్ కూడా అలానే ఉన్నాయని. కానీ కొంత ట్రాప్ చేసే ప్రయత్నం ఇక్కడ మార్కెట్ లో స్టార్టింగ్ ఇవాళ కొన్ని ఎక్స్పైరీస్ ఉంటుండడం కూడా స్ట్రైట్ అవే మార్కెట్ కొంత పైకి వెళ్ళడం బులిష్ గా ఉందని ఇలా ఇండికేట్ చేస్తూ సెకండ్ హాఫ్ లో మళ్ళీ డౌన్ సైడ్ కి వస్తూ ఉండడం కొంత ఇవాళ మార్కెట్ లో లిక్విడిటీ ట్రాప్స్ అయితే కనిపించాయి. అండ్ ఇప్పుడే ఎఫ్ఐడిఐ డేటా కూడా అప్డేట్ అయింది. కాన్స్టెంట్ సెల్ ఆఫ్ బట్ నాట్ ఎ బిగ్ పోర్షన్ 1893 crores దగ్గరగా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. బట్ ఇక్కడ చూడండి, నేను రీసెంట్ డేస్ లో చెప్తుంటే లో వాల్యూమ్స్ అంటున్నారు మీనింగ్ ఏంటని. డిఐఎస్ ఒక వాల్యూమ్స్ చూడండి బై కానీ సెల్ కానీ, ఎఫ్ఐఎస్ ఒక వాల్యూమ్స్ చూడండి బై కానీ సెల్ కానీ, ప్రాబబుల్లీ ఇయర్ ఎండ్ అవుతూ ఉండడం వాళ్ళ దగ్గర నుంచి ఒక బిగ్ పోర్షన్ లో వాల్యూమ్స్ అయితే కనిపించట్లేదు. బోత్ బై అండ్ సెల్ సైడ్ అయితే బిగ్ నెంబర్స్ కనిపించట్లేదు. రీసెంట్ టైమ్స్ లో కొంత డల్ గా మార్కెట్ పరంగా వాళ్ళ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. ప్రాబబుల్లీ నేను రీసెంట్ గా చెప్పినట్టు ఈ జనవరి 1st కూడా ఎండ్ అయితే మేబీ వాళ్ళ లాంగ్ వీకెండ్ కూడా ఎండ్ అవుతుంది కాబట్టి ప్రాబబుల్లీ తర్వాత ఏమైనా మార్కెట్ లో ఒక గుడ్ పోర్షన్ తో కమ్ బ్యాక్ ఏమైనా ఇస్తారేమో బై అండ్ సెల్ రిలేటెడ్ గా బోత్ వేస్ లో. మార్కెట్ కి అది మంచి అవ్వచ్చు, చెడు కూడా అవ్వచ్చు. బట్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ జనవరి 1st వీక్ లో మనకు అప్డేట్ అవుతుంది. అండ్ దీంతో పాటు డొనాల్డ్ ట్రంప్ గారు జనవరి 20న ప్రమాణ స్వీకారం తీసుకొని చార్జ్ తీసుకుంటారు కాబట్టి ఇవి కూడా మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ గమనిస్తాయి. బికాస్ నేను వచ్చిన ఫస్ట్ డే నుంచి ఇది చేస్తాను అది చేస్తానని చాలా హామీలు అయితే తను ఇచ్చారు. చూడాలి మరి ఏవేవి చేస్తారు ఏవేవి చెయ్యరని. అండ్ చాలా ప్లాట్ఫామ్స్ లో ఇండియా ఓవర్టేక్స్ జపాన్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా. యుఎస్ చైనా తర్వాత ఇండియా నిలిచింది జపాన్ ని దాటుకోనని ఎలా మీకు డేటా అయితే కనిపిస్తూ ఉంటుంది. దీని రిలేటెడ్ గా చాలా మంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు, చాలా మంది నెగిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. బట్ ఇండియన్ ఎకానమీ పరంగా, ఇండియన్ గ్రోత్ పరంగా అండ్ ప్రెసెంట్ ఉంటున్న సినారియోస్ పరంగా డైరెక్ట్ కంపారిజన్ మనం చేసి ఇండియా 3rd ప్లేస్ లో ఉంది, 2nd ప్లేస్ లో ఉందని చెప్పుకునే ఒక సినారియో అయితే రీసెంట్ టైమ్స్ లో ఏం మనకి డెవలప్ అవ్వట్లేదు. కాబట్టి ఇది పాజిటివ్ నెగిటివ్ కాదు, అసలు దీన్ని ఈ పర్టికులర్ అప్డేట్ ని ఎక్కువ సీరియస్ గా తీసుకోకపోవడం బెటర్. ఇక్కడ మనం ఇంకొకరి గురించి కూడా మాట్లాడుకోవాలి. మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు ఆ యుఫోరియాని ఎవరు క్యాష్ చేసుకుంటున్నారని ప్రయత్నిస్తే కంపెనీస్ ఒక ప్రమోటర్స్ ఉంటున్నారని ఎలాగ అర్థమవుతుంది. ఈ రీసెంట్ టైమ్స్ లో పర్టికులర్ గా 2024 లో ఎప్పుడూ లేనంత విధంగా 150,000 కోట్ల దగ్గరగా ప్రమోటర్స్ వాళ్ళ వాటాలు నమ్మేశారు. ఎప్పుడూ లేదంతా ఏ బుల్ మార్కెట్ సినారియోలో కూడా, ఈవెన్ ఈ వైరస్ వచ్చి మొత్తం సినారియో అంతా డిస్టర్బ్ అయిందా అప్పుడు కూడా ప్రమోటర్స్ అంత పెద్ద మొత్తంలో అమ్మలేదు. కానీ చాలా పెద్ద మొత్తాల్లో ప్రమోటర్స్ వాళ్ళ వాటాలు నమ్మేస్తున్నారు. ఐపీఓస్ ని ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో తీసుకొచ్చిన మన రీటైలర్స్ ఏమాత్రం తగ్గకుండా మంచి బజ్ ఇస్తూ వాటికి కూడా ఒక 40-50% లిస్టింగ్ గెయిన్స్. యాక్చువల్ గా తెచ్చేదే ఎక్స్పెన్సివ్ ప్రైస్, అక్కడి నుంచి ఒక 40-50% లిస్టింగ్ గెయిన్స్, 100% లిస్టింగ్ గెయిన్స్. నిజంగా ప్రమోటర్స్ కి ఈ మాత్రం గెయిన్ ఉంటుంది మన కనుక అర్థమైతే వాళ్ళు ముందే అమ్మేస్తారు. ఐపీఓ తీసుకొచ్చేటప్పుడు ఎక్కువ ప్రైస్ పెట్టేస్తారు. వాళ్ళు ఎంత ప్రైస్ పెట్టినా 30-40% లిస్టింగ్ గెయిన్స్ అది ఏ డిపార్ట్మెంట్ లో ఉందనే దాన్ని బట్టి ఇస్తున్నారు. సో ఈ ఐపీఓస్ ద్వారా సెకండరీ మార్కెట్ లో మనీ లిక్విడిటీ అంతా పుల్ ఆఫ్ అయిపోతుంది. ఈ ప్రమోటర్స్ ఏమో ముందు వెనక చూసుకోకుండా ఎంత వాటా ఉంటే అంత వాటాని అమ్ముకుంటూనే వెళ్తున్నారు. క్యూఐపీస్ అని, ప్రైవేట్ ప్లేస్మెంట్స్ అని, ఓఎఫ్ఎస్ లని, రైట్స్ అని పెద్ద మొత్తంలో డబ్బులు ఈ ప్రమోటర్స్ రైజ్ చేస్తుండడం కూడా ఈ 2024 లో రీటైలర్స్ మొత్తం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఏదైతే డబ్బులు తీసుకొచ్చారో అది డైరెక్ట్ గా మార్కెట్స్ లోకి వెళ్లకుండా వివిధ రూపాల్లో మార్కెట్ లో నుంచి కనిపించకుండా బయటకు వెళ్ళింది. బయటకంటే అది మళ్ళీ బయటకు వెళ్ళడం కాదు, ఐపీఓ అంటే మళ్ళీ అది మార్కెట్ లోనే కదా లిస్ట్ అవ్వాల్సింది. కానీ అల్టిమేట్ గా డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి, మళ్ళీ మార్కెట్ లోకి బయర్ కి సెల్లర్ కి మధ్యలో జరుగుతుందా, లేదు ప్రమోటర్స్ కి, లేకపోతే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కి, ఫారిన్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే వాటాలు అమ్మాలనుకుని వాళ్ళకి వెళ్ళిందా అనేది ప్రైమరీ క్వశ్చన్. సో ఈ 2024 లో ఉంటున్న బిగ్ సెల్లింగ్ కూడా ఐపీఓస్ ద్వారా వస్తున్నది. ఇవన్నీ కూడా ఈ సెకండరీ మార్కెట్ లో ఈ మాత్రం ఫాల్ మనం చూస్తూ ఉండడానికి రీటైలర్స్ ఒక మనీ ఎక్కడికి వెళ్తుందని చూస్తూ మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే ప్రమోటర్స్ ఒక పాకెట్స్ లో కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వెళ్ళిందని ఎలా మనకు అర్థం అవుతుంది. నాట్ ఓన్లీ రీటైలర్స్, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కూడా ఈ సెల్ ఆఫ్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు. కాబట్టి మొత్తం మనీ అంతా ఏదైతే సెకండరీ మార్కెట్ లోకి డైవర్ట్ అవ్వాల్సిందో ప్రైమరీగా కానివ్వండి అండ్ ప్రమోటర్స్ చేతుల్లో కానివ్వండి అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎవరైతే వాటాలు నమ్మారో వాళ్ళ చేతుల్లో కానివ్వండి వెళ్తున్నట్లయితే కనిపిస్తుంది. ఇక్కడతో ఎండ్ అవ్వట్లేదు. 2025 లో వచ్చే ఐపీఓస్ ఒక లిస్ట్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఉంటాయి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ, టాటా క్యాపిటల్ కానివ్వండి, ఏథర్ ఎనర్జీ కానీ, జెప్టో కానీ, హెచ్డిబి ఫైనాన్షియల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండర్లో నుంచి వస్తుంది ఇది కానీ, ఎన్ఎస్డిఎల్ కానివ్వండి, ఆనంద్ రాతి, విక్రమ్ సోలార్, బ్లూ స్టోన్ జ్యువెలరీ, హీరో ఫిన్కాప్ ఇవన్నీ కూడా కమింగ్ టైమ్స్ లో మెయిన్ బజింగ్ ఐపీఓస్ అని కూడా మార్కెట్ లోకి వస్తాయి. కాబట్టి 2025 స్టార్టింగ్ ఫేజ్ లో కూడా మనకి లిక్విడిటీ సెకండరీ మార్కెట్స్ నుంచి ప్రైమరీ మార్కెట్స్ కి షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ అవుట్ ఆఫ్ ఆల్ మనకి ఏవైతే మనకి ఈ లిక్విడిటీని
ని పుల్ చేస్తున్నాయి. వీటన్నిటిలో అవుట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే మాత్రం ఈ నెక్స్ట్ రాబోతున్న రిజల్ట్స్ మార్కెట్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ ఒక ఇన్ఫ్లోస్ ని మరింత బయటికి పోకుండా ఆపడానికి అండ్ రావడానికి ఇన్ఫ్లోగా రావడానికి దోహదపడతాయనేది నా ఒపీనియన్. సో కాబట్టి కమింగ్ టైమ్స్ లో మనం ఈగర్ గా వెయిట్ చేయాల్సింది మెయిన్ బ్యాంక్స్ రిలేటెడ్ గా నెంబర్స్. అండ్ బ్యాంక్స్ అంటే గుర్తొచ్చింది ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం కూడా రైట్ ఆఫ్స్ కానివ్వండి అండ్ రీటైల్ స్పేస్ లో అసెట్ క్వాలిటీ పరంగా కానివ్వండి ఆర్బీఐ వాళ్ళైతే కొన్ని కన్సర్న్స్ అయితే చెప్తున్నారు. పర్టికులర్ గా అన్సెక్యూర్డ్ రీటైల్ లోన్స్ పరంగా చిన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంక్స్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా కొంత అన్సెక్యూర్డ్ లోన్స్ పరంగా జాగ్రత్త వహించాలనేలా ఆర్బీఐ రిలేటెడ్ గా డేటా కనిపిస్తుంది. బట్ కమింగ్ టైమ్స్ లో బ్యాంక్స్ నెంబర్స్ ఎలా ఉంటాయి అండ్ ప్రైమరీగా ఉంటున్న టాప్ బ్లూ చిప్ కంపెనీస్ నిఫ్టీ 15 లీడ్ చేస్తున్న కంపెనీస్ హెవీ వెయిట్ వేస్తూ ఉంటున్న కంపెనీస్ నెంబర్స్ ఎలా ఉంటాయి అన్నది ఫర్దర్ మార్కెట్ ఒక డైరెక్షన్ ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి అప్కమింగ్ క్వార్టర్లీ నెంబర్స్ మార్కెట్ రిలేటెడ్ గా స్టెబిలిటీ యాడ్ చేసేందుకు స్కోప్ అయితే ఉంటుంది. ఫైనలీ మార్కెట్ పరంగా మన వ్యూ రీసెంట్ టైమ్స్ లో ఇంత ఫాల్ అయిన తర్వాత రిపీటెడ్ గా మార్కెట్ పెరుగుతున్న ప్రతిసారి కూడా మార్కెట్ కాన్ఫిడెంట్ గా ఒక ఇంపార్టెంట్ లెవెల్ అబౌవ్ క్లోజ్ అవ్వట్లేదు. కాబట్టి మార్కెట్ ని మనం తొందరపడి పైకి వెళ్ళిపోతుందని కొంచెం చూడాల్సిన నీడ్ లేదని అలాగే మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇంకా కాన్ఫిడెంట్ గా మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్స్ కి బిలో వచ్చి క్లోజ్ అవుతూ ఉండడం అట్లీస్ట్ ఒక్క ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయినా 23,850 అబోవ్ అయినా క్లోజ్ అవ్వకుండా మార్కెట్ ని నేను షార్ట్ టర్మ్ లో పైకి వెళ్తుందని ఎలా అయితే అనుకోవట్లేదు. ఈ లోపు ఏదైనా మార్కెట్ సడన్ గా మార్కెట్ పైకి పెరుగుతున్నా సెకండ్ హాఫ్ కూడా చూడండి. ఎందుకంటే లాస్ట్ 5 డేస్ లో కూడా ఫస్ట్ పెరుగుతుంది తర్వాత పడుతుంది. క్లోజింగ్ సీరియస్ గా కనిపించట్లేదు. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా మాత్రం లాంగ్ టర్మ్ అంటేనే 2-3 నెలలు 4-5 నెలలు కాదు. ఈ లాస్ట్ ఫ్యూ డేస్ లో మీరు ఏదైతే అన్సర్టనిటీ మార్కెట్స్ లో చూస్తున్నారు నెక్స్ట్ 3-4 మంత్స్ ఆర్ మాక్సిమం 6 మంత్స్ రిలేటెడ్ గా మనం ఈ సెల్ ఆఫ్ ని ఆర్ ఈ ఇష్యూస్ అన్నిటిని కూడా ఫేస్ చేస్తామేమో. బట్ ఈ లోపు మార్కెట్ ఎప్పుడు బాటమ్ అవుట్ అవుతుందో తెలియదు. కానీ థింగ్స్ అయితే సడన్ గా చేంజ్ అయ్యే అవకాశం కూడా గతంలో చాలా సార్లు మార్కెట్స్ ఇలా పడింది చాలా సార్లు మనకు కనిపిస్తుంది. కాబట్టి జస్ట్ మీరు పెట్టిన కంపెనీస్ ని పోర్ట్ఫోలియోలో ఎక్కడ ఉంది ఎంత పడింది అదంతా పక్కన పెట్టేసి పెట్టిన కంపెనీస్ ఒకసారి కంటితో చూడండి. నేనైతే అదే చేస్తాను. ఇప్పుడైనా పోర్ట్ఫోలియో బాగా లాస్ లో ఉందనుకోండి ఎంత లాస్ ఏదనేది పక్కన పెట్టేసి నేను జస్ట్ ఒకసారి కంపెనీస్ ఒక్కొక్క కంపెనీ పేర్లను చూస్తూ వస్తాను. కాన్ఫిడెంటా కాదా ఎందుకు కాన్ఫిడెంట్ ఏముంది దాంట్లో కమింగ్ టైమ్స్ లో ఎందుకు పెరగాల కంపెనీ నాకు 2-3 పాయింట్స్ నేను మైండ్ లో అనుకుంటాను. నాకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఒకవేళ ఇంకా పడుతుంటే ఈ అన్ని కంపెనీస్ లో నేను దేంట్లో ఫర్దర్ గా డబ్బులు యాడ్ చేయడానికి ఈ కంపెనీస్ లో ఏ కంపెనీస్ ఎలిజిబుల్ ఒకవేళ రికవరీ వస్తే ఏవి ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంది దానికి లాజిక్స్ ఏంటనేది మళ్ళీ ఇంకొకసారి లిస్ట్ అవుట్ చేసుకొని దాని ప్రకారం నేను ప్లాన్ చేస్తుంటాను. ఇది నేను జనరల్ గా ఫాలో అయ్యేది. మీరు కూడా ఒకసారి అలా థింక్ చేయండి. సో దట్ ఎంత పడుతున్నా సరే మీకు టెన్షన్ స్ట్రెస్ మీకు మైండ్ లో క్రియేట్ అవ్వదు. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఆదాని వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఆదాని వాళ్ళు ఆదాని విల్మర్ లోంచి కంప్లీట్ వాటాని సెల్ చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. మీరు గమనిస్తే ఆదాని విల్మర్ లో ఇద్దరు ప్రమోటర్స్ రిలేటెడ్ గా మేజర్ వాటా ఉంటుంది. ఒకటి లెన్స్ పీటీఈ లిమిటెడ్, రెండవ ప్లేస్ లో ఆదాని వాళ్ళు మీకు కనిపిస్తారు. ఇది ఆదాని ఎంటర్ప్రైజెస్ అండర్ లోకి వస్తుంది. ఈ లెన్స్ పీటీఈ లిమిటెడ్ అంటే అది విల్మర్ ఇంటర్నేషనల్ ఒక హోలీ ఓన్డ్ సబ్సిడరీ. ఇది ఒక లార్జెస్ట్ ఆగ్రో బేస్డ్ కంపెనీ ఇన్ ఏషియా అండ్ ఆఫ్రికా. ఇది ఓవర్ టర్న్ ఓవర్ $67.16 బిలియన్ దగ్గరగా. అండ్ వాళ్ళ బ్రాండ్స్ లో వన్ ఆఫ్ ద బ్రాండ్ మీరు ఇక్కడ ఆదాని విల్మర్ అండర్ లోంచి ఫార్చ్యూన్ బ్రాండ్ ని చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆదాని విల్మర్ లో ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు హోల్డ్ చేస్తున్న ఈ 44% వాటాలో నుంచి 31% వాటా బాగా అర్థం చేసుకోవాలి. 44% లోంచి 31% ని 31% ని ఈ లెన్స్ పిటి వాళ్ళకి అమ్మేస్తారట. దాని ద్వారా నియర్లీ $2 బిలియన్ దగ్గరగా 16,000 కోట్ల దగ్గరగా దీని ద్వారా ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు రైజ్ చేయబోతున్నారు. 31% వీళ్ళకి అమ్మంగా ఇంకెంత మిగిలి ఉంటుంది? మరొక 13% కదా. 31 ప్లస్ 13 కలిపితే ఆల్మోస్ట్ 44 అవుతుంది కదా. సో 31 ఏమో ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఈ విల్మర్ ఇంటర్నేషనల్ వాళ్ళకి. సో ఈ ఆదాని విల్మర్ అనేది జాయింట్ వెంచర్. ఎవరెవరికి? ఆదానికి విల్మర్ కి. ఆదాని వాళ్ళ దగ్గర ఒక 44, విల్మర్ వాళ్ళ దగ్గర ఒక 44% ఉంది. అలా ఇప్పుడు ఆదాని వాళ్ళ దగ్గర ఉన్న 44 లో 31% దగ్గరగా విల్మర్ వాళ్ళకి అమ్మేసి ఇంకొక 13% దగ్గరగా మార్కెట్ లో సెల్ చేస్తారంటున్నారు. అది ఓపెన్ మార్కెట్ లో సెల్ చేస్తారా, ఆఫర్ ఫర్ సేల్ లో సెల్ చేస్తారా, ఇంకేదైనా రూట్స్ లో ఏమైనా సెల్ చేస్తారా మరి చూడాలి. ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ఏమైనా జరుగుతాయో చూడాలి. కానీ ఓవరాల్ గా వాళ్ళ దగ్గర ఉన్న కంప్లీట్ వాటాని ఎగ్జిట్ అయ్యి మోర్ దాన్ $2 బిలియన్ దగ్గరగా ఫండ్స్ రైజ్ చేయడానికి ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండడం. ఇలా వచ్చిన దాంతో ఆదాని ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా అప్పుల్ని తగ్గించుకోవడం, బ్యాలెన్స్ షీట్ ని స్ట్రెంథన్ చేసుకునే ప్రయత్నంలో ఆదాని వాళ్ళు వెళ్తారని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతోనే ఇవాళ ఆదాని ఎంటర్ప్రైజెస్ లో మనకి బాగా పెరగడం అయితే స్టాక్ ప్రైస్ లో అయితే కనిపించింది. అండ్ ఇది అఫీషియల్ గా కూడా కన్ఫర్మ్ అవుతున్నదే. వెరాజ్ ఆదాని విల్మర్ కి మాత్రం ఎందుకు ఇవాళ
పెద్దగా పెరగలేదంటే ఎంటైర్ జరిగిన ట్రాన్సాక్షన్ విల్మర్ వాళ్ళకి అమ్ముతున్నారా అదాని వాళ్ళు 31% వాటా. ఆ ఎంటైర్ ట్రాన్సాక్షన్ 305 రూపీస్ పర్ షేర్ లో జరుగుతూ ఉండడం, ఇక్కడ మార్కెట్ దగ్గరగానే జరుగుతూ ఉండేసరికి పెద్దగా అక్కడే మూవ్ మనకు కనిపించలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ చూస్తున్న దాని ప్రకారం ఇది అదాని వాళ్ళకి లాభదాయకంగా అయితే కనిపిస్తుంది. వచ్చిన డబ్బులతో వీళ్ళు డెట్ తగ్గించుకుంటారు కాబట్టి వాళ్ళ అదాని ఎంటర్ప్రైజెస్ స్టాక్ పెరిగిందేమో, కానీ ఈ మొత్తం కూడా ఇప్పుడు విల్మర్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకి ఒక కంప్లీట్ కంట్రోల్ దొరుకుతుంది. నేను అందుకే స్టార్టింగ్ లో వీళ్ళ ప్రెజెన్స్ ఇంటర్నేషనల్ గా ఎలా ఉందో చెప్పడానికి ప్రయత్నించాను. సో ఫుల్ కంట్రోల్ వాళ్ళకి దొరుకుతుంది కాబట్టి ఇండియాలో ఈ పర్టికులర్ స్పేస్ రిలేటెడ్ గా వాళ్ళకు గుడ్ గ్రోత్ రిలేటెడ్ గా కూడా ప్లాన్స్ చేస్తారు. మేనేజ్మెంట్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి సో నేను పర్సనల్ గా అయితే ఈ విల్మర్ నే గమనిస్తున్నాను అదాని ఎంటర్ప్రైజెస్ కంటే కూడా. కమింగ్ టైమ్స్ లో వాళ్ళు ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఇండియన్ గ్రోత్ స్టోరీ రిలేటెడ్ గా ఏమైనా అనౌన్స్మెంట్స్ చేస్తారా అని. బికాస్ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక 44%, ఇప్పుడు అదాని వాళ్ళ దగ్గర నుంచి కొంటున్న 31%, సుమారుగా 75% వాటా అయితే వెళ్తుంది. దీంతో వాళ్ళకి ఒక ఫుల్ కంట్రోల్ అయితే దొరుకుతుంది కంపెనీ రిలేటెడ్ గా. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మరి మొత్తం కొనేయాలనుకుంటే మొత్తం కొనేయచ్చు కదా, 44% వాటాని కొనేయచ్చు కదా ఈ విల్మర్ వాళ్ళు. అంటే కంపెనీ మీద నమ్మకం లేకనా, లేకపోతే కొనడానికి డబ్బులు లేకనా, ఎందుకు కొనలేదు? 31% ఎందుకు కొంటున్నారు, మిగిలిన 13% ఓపెన్ మార్కెట్ లో ఎందుకు సెల్ చేయాలనే మీకు క్వశ్చన్ వస్తుంటే, ఇక్కడ విల్మర్ వాళ్ళ దగ్గర ఉంటున్నది 44% వాటా. వీళ్ళు అదాని ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి 31% కంటే ఎంత కొన్నా అది 75% ఆర్ దానికంటే అబోవ్ వాటాకి వాళ్ళని తీసుకువెళ్ళిపోతుంది. యాజ్ పర్ సెబీ నార్మ్స్ ప్రమోటర్స్ దగ్గర 75% కంటే ఎక్కువ వాటా ఉండకూడదు, మిగిలినంతా పబ్లిక్ దగ్గర ఉండాలి. సో ఇప్పుడు వీళ్ళు ఎంత కొన్నా అది ఓవర్ ద పీరియడ్ ఖచ్చితంగా సెల్ చేయాల్సిందే కాబట్టి ఎంతైతే మాక్సిమం ప్రమోటర్స్ దగ్గర పెట్టుకోగలరో అంతా పెట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. 75% వాటా మ్యాక్స్ టు మ్యాక్స్ లెవెల్ కేసెస్ లో విల్మర్ వాళ్ళు ఈ కంపెనీలో హోల్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది కూడా మనం అండర్లైన్ చేసి ఉంచుకోవాలి. ఇది ఓవరాల్ అదాని రిలేటెడ్ గా జరిగిన అప్డేట్. ఫ్రెండ్స్, ఇంకొక అప్డేట్ బిజినెస్ యాంగిల్ లోనే కాదు, ఈ ప్రమాదం జరగడం కారణంగా నలుగురి ప్రాణాలు కూడా పోయాయి. ఇలాంటి సంఘటనలు ఏ కెమికల్ కంపెనీ ఫ్యాక్టరీస్ లో కూడా జరగకుండా మిగిలిన కెమికల్ కంపెనీస్ జాగ్రత్తలు తీసుకోవాలని ఆశిస్తూ గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ కి సంబంధించిన వాళ్ళ దహేజ్ గుజరాత్ లో ఉంటున్న ఆల్కైల్ అమైన్స్ రెసిడ్యూ ట్యాంక్ లో గ్యాస్ లీక్ అవడం కారణంగా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ తో నలుగురు తిరిగి రాని లోకాలకి వెళ్లిపోతూ అండ్ వాళ్ళ బిజినెస్ మీద కూడా టెంపరరీ ఇంపాక్ట్ ని చూపిస్తూ ఈ సిఎంఎస్ ప్లాంట్ రిలేటెడ్ గా టెంపరరీ షట్ డౌన్ ని విధిస్తున్నట్టు గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇలా జరిగిన ఎంప్లాయీస్ రిలేటెడ్ గా ఏం కావాలో అవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని, ఈచ్ ఎంప్లాయీ ఫ్యామిలీకి 30 లక్షల దగ్గరగా ఎక్స్గ్రేషియా ఇస్తూ వాళ్ళ ఫ్యామిలీస్ ని సపోర్ట్ చేస్తారని ఇలా గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ వాళ్ళైతే చెప్తున్నారు. ఎంత ఇచ్చినా ఒక ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురాలేం కాబట్టి కెమికల్ ఫ్యాక్టరీస్ రిలేటెడ్ గా మరింత స్ట్రాంగ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ని మనం పాటిస్తూ ఇలాంటివి ఇంకొకసారి రిపీట్ కాకుండా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ 6% దగ్గరగా పడింది. నెక్స్ట్ ఐటీసీ హోటల్స్ డీమర్జర్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. మనకు తెలిసిందే కదా ఐటీసీ నుంచి ఐటీసీ హోటల్స్ బయటికి వెళ్ళబోతుంది కాబట్టి ఐటీసీ రిలేటెడ్ గా ప్రైస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఐటీసీ ధర అయితే కమింగ్ టైమ్స్ లో పడుతుంది కాబట్టి షేర్ ధర. ఎఫ్ఎన్ఓ మీద ఇంపాక్ట్ పడకుండా ఉండడానికి జనవరి 3వ తేదీనే ఎఫ్ఎన్ఓ కాంట్రాక్ట్స్ అన్నిటిని ఎక్స్పైర్ చేస్తున్నట్టు ఒక స్పెషల్ ట్రేడింగ్ సెషన్ లో వీటిని ఎక్స్పైరీకి తీసుకువెళ్తున్నట్టు ఎన్ఎస్సి దగ్గర నుంచి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అన్ని ఎక్స్పైరీస్ వి జనవరి ఎండింగ్ వి, ఫిబ్రవరి ఎండింగ్ వి, మార్చ్ ఎండింగ్ వి అన్ని కూడా జనవరి 3rd నే ఎక్స్పైర్ అయిపోతాయి. మళ్ళీ దాని తర్వాత ఆ ఎక్స్పైరీ తర్వాత మళ్ళీ కొత్త కాంట్రాక్ట్స్ జనవరి మంత్, ఫిబ్రవరి మంత్, మార్చ్ మంత్ కి సంబంధించినవి రిలీజ్ అవుతాయి. ఎప్పుడు రిలీజ్ అవుతాయి? జనవరి 6th రిలీజ్ అవుతాయి. అర్థమవుతుంది కదా, జనవరి 3rd న అన్ని మంత్స్ కి సంబంధించిన ఎక్స్పైరీ ఏవే కాంట్రాక్ట్స్ ఉన్నాయి అన్ని ఎక్స్పైర్ అయిపోతాయి. తర్వాత రికార్డ్ డేట్ తర్వాత ఎప్పుడైతే ఈ స్టాక్ ప్రైస్ మనకు అడ్జస్ట్ అయిపోతుందో దాని తర్వాత మళ్ళీ జనవరి మంత్, ఫిబ్రవరి మంత్, మార్చ్ మంత్ కి సంబంధించిన కాంట్రాక్ట్స్ అన్ని రిలీజ్ అవుతాయి. క్లియర్ కదా? జనవరి 6th రికార్డ్ డేట్. అండ్ కంపెనీ షేర్ చేస్తున్న డీటెయిల్స్ ప్రకారం బై FY30 నాటికి 200+ హోటల్స్ విత్ 18,000+ కీస్ తో పూరి, భువనేశ్వర్, రత్నదీప, కొలంబో ఇలాంటి వేరియస్ సిటీస్ లో వాళ్ళు ఎక్స్పాండ్ అవుతూ స్ట్రాంగ్ గా నెక్స్ట్ 5 years లో గ్రో అవ్వాలనుకుంటున్నారని ఇలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి పంపిస్తున్న అప్డేట్స్ లో షేర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ బడ్జెట్ 2025 లో STT ని కంప్లీట్ గా అబాలిషన్ చేయాలి, అంటే STT ని జీరో చేసేయాలి. ఇన్ని ట్యాక్స్లు ఎందుకు వేస్తున్నాం? ఈ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా, ట్రేడర్స్ రిలేటెడ్ గా STT భారీగా పడుతూ ఉంటుంది కాబట్టి దీన్ని తీసేయాలని ఒక వాదనలు అయితే ఈ బడ్జెట్ 2025 రిలేటెడ్ గా అయితే వినిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటు ఇంకొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ యూజువల్ గా బడ్జెట్ లో ఎప్పుడు కూడా నేను చూసినంత వరకు ఏ గవర్నమెంట్ కూడా వాళ్ళకు వచ్చే ట్యాక్స్ రెవెన్యూని తగ్గించుకుంటున్నట్లయితే నాకు ఎప్పుడు కనిపించలేదు. వీలైతే ఇంకొక 1%, 2% ఎక్కువ చేయడానికే ప్రయత్నిస్తారు కానీ ట్యాక్స్ తగ్గించేలా అయితే నాకు అనిపించట్లేదు. మీకు
ఏదైనా అలాంటి హోప్స్ ఉన్నాయో చెప్పండి. రీసెంట్ టైమ్స్ లో కూడా 15 lakhs వరకు సంపాదిస్తున్న వాళ్ళకి ట్యాక్స్ తగ్గించేసేయాలి. మోస్ట్లీ ఇన్కమ్ ట్యాక్స్ మిడిల్ క్లాస్ రిలేటెడ్ గా భారీగా ఉపశమనం ఇస్తేనే వాళ్ళు నెక్స్ట్ ఖర్చు పెట్టి ఇండియన్ ఎకానమీని స్ట్రెంథన్ చేస్తారు. కాబట్టి ఈసారి ఉంటది బడ్జెట్ లో 15 lakhs వరకు కూడా ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్స్ అనేలా ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో వింటున్నాను. ఇప్పుడేమో ఎస్టీటీ రిలేటెడ్ గా కంప్లీట్ గా తీసేయాలనేలా ప్రపోజల్స్ అయితే గవర్నమెంట్ కి వెళ్తున్నాయి. బట్ ఇవి ఎంతవరకు జరిగే పాసిబిలిటీ ఉంటుందనేది మనం గమనించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే డిజి యాత్రని యూజ్ చేసి ఫ్లైట్స్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా సెక్యూరిటీ రిలేటెడ్ గా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోతూ ఉంటారు డిజి యాత్రతో. దీన్ని యూజ్ చేసి ఎవరెవరు ఏ ఫ్లైట్స్ లో వెళ్తున్నారు, ఆ పర్సన్స్ రిలేటెడ్ గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ ఎలా ఉన్నాయి, ప్రాపర్ గా ఉన్నాయా లేదా అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిజి యాత్ర డేటాని కూడా యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తారనేలా డేటా కనిపిస్తుంది. దీని రిలేటెడ్ గా సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకత కూడా ఉంది. డిజి యాత్ర అనేది ఒక పబ్లిక్ యాప్, అందులో ఉంటున్న డేటాని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్సెస్ చేయడం, ప్యాసింజర్ రిలేటెడ్ గా డేటాని క్యాప్చర్ చేయాలనుకోవడం అయితే ఇంత కరెక్ట్ పని కాదేమో. డైరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉన్న పాన్ కానీ ఇతర సోర్సెస్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ ని చూడాలి, కానీ డిజి యాత్ర దగ్గరికి రాకూడదు. ఎందుకంటే అది ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ, ప్యాసింజర్ ఐడి, బయోమెట్రిక్స్, ఎయిర్ టికెట్స్, వాళ్ళ పర్సనల్ డేటా కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి దీన్ని యాక్సెస్ చేయడం కరెక్ట్ కాదనేలా పబ్లిక్ లో కొంతమంది దగ్గర నుంచి అప్డేట్స్ వస్తుంటే, ఇంకొంతమంది ఏ వేస్ లో అయితే ఆ వేస్ లో ఉంటున్న మొత్తం యాక్సెసిబిలిటీని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ప్రయత్నించి ఫైనల్ గా లూప్ హోల్స్ అన్నిటిని కూడా ఏ మూలన లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారనేలా డేటా అయితే ఇంకొంతమంది దగ్గర నుంచి షేర్ అవుతుంది. బట్ అల్టిమేట్ గా అందరికి కానీ ఆ కన్సర్న్ వచ్చింది అనుకోండి, డిజి యాత్రలో మనం కానీ రిజిస్టర్ అయ్యి ట్రావెల్ అవుతున్నా, లేకపోతే దాంట్లో మన అకౌంట్ ఉన్నా ఇలా అవుతుందని యాప్ యూసేజ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడాలి దీని రిలేటెడ్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ వాళ్ళు కూడా ఎలా దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతారని. ఇంతకీ మీరు ఇప్పటి వరకు డిజి యాత్ర యాప్ ని ఎప్పుడైనా యూజ్ చేశారా? ఇన్ఫాక్ట్ చాలా సిటీస్ లో ఉంటది, అడ్వాంటేజ్ యాక్చువల్ గా. మీరు ఎప్పుడైనా యూజ్ చేస్తుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ ఇవాళ 3 IPOs దగ్గరగా మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి. ఒకటి వెంటిటివ్ హాస్పిటాలిటీ లిమిటెడ్ IPO 11-12% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ తో లిస్ట్ అయ్యి 10% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ తో క్లోజ్ అయింది. రెండవది సెనోరస్ ఫార్మా లిస్టింగ్ గెయిన్స్ అయితే నియర్లీ 53% దగ్గరగా కనిపించాయి. బట్ క్లోజింగ్ పాయింట్ కి కొంత పడుతూ 42% గెయిన్స్ తో ఈ IPO క్లోజ్ అయింది. అండ్ మూడవది ఆటోమొబైల్ అండ్ యాక్సెలరీస్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే కరారో ఇండియా వాళ్ళు లిస్టింగ్ టైమ్ లోనే 8% దగ్గరగా నెగిటివ్ గా లిస్ట్ అయ్యి క్లోజింగ్ టైం కి నియర్లీ 10% దగ్గరగా IPO ఇన్వెస్టర్స్ కి లాస్ ని ఇస్తూ ఈ ఆటోమొబైల్ స్టాక్ అయితే ఎండ్ అయింది. దీంతో పాటు ఈ రీసెంట్ గా IPOకి వచ్చిన డామ్ క్యాపిటల్ కూడా 11% దగ్గరగా ఫాలో అవుతూ, కాన్కార్డ్ ఎన్విరో 9% దగ్గరగా, అండ్ మమతా మిషనరీ కానీ, IGIL కానివ్వండి, IKS కానివ్వండి, IPO గా రీసెంట్ టైమ్స్ లో లిస్ట్ అయిన చాలా స్టాక్స్ లో మనకి ఫాల్ అయితే కనిపించింది. సో ఈ రీసెంట్ టైమ్స్ లో IPO రిలేటెడ్ గా ప్రాబబుల్ ఎవరెవరైతే లాభాల్లో ఉన్నారో వాళ్ళు ఇవాళ మంచిగా ప్రాఫిట్లు బుక్ చేసుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. నెక్స్ట్ సుజలాన్ గురించి మాట్లాడుకోవాలి. సుజలాన్ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 173 crore కంపెనీకి అగైనెస్ట్ గా పెనాల్టీ ఆర్డర్ అయితే ఒకటి ఉందన్నమాట. కానీ ఇవాళ కంపెనీకి అగైనెస్ట్ గా 173 crore ఆ పెనాల్టీ ఆర్డర్ ని ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ వాళ్ళు క్వాష్ చేస్తూ ఉండడం, అంటే కంపెనీకి ఫేవర్ గా తీర్పు ఇస్తుండడం కంపెనీ పరంగా అది మంచిదిగానే చూడాలి. నెక్స్ట్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ RVNL గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళకి 137 crores విలువ చేసే ప్రాజెక్ట్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ట్రాక్షన్ సబ్ సిస్టమ్స్ అండ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్ వీళ్ళకి లభించినట్లు నెక్స్ట్ 24 months లో ఇది వీళ్ళు కంప్లీట్ చేస్తారని అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ క్లీన్ సైన్స్ వాళ్ళు DHDT ప్రొడక్షన్ ని స్టార్ట్ చేస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. ఏంటి DHDT అంటే 2,5-డైహైడ్రాక్సీ-1,4-డిథైన్. దీని కమర్షియల్ ప్రొడక్షన్ ని వీళ్ళు స్టార్ట్ చేస్తున్నట్టు, దీని కారణంగా ఈ మాలిక్యూల్ ని ఎక్కువగా ఫార్మా ఇండస్ట్రీస్ లో వాల్యూ ప్రపోజన్స్ లో ఎక్కువ వాడుతూ ఉంటారని క్రాస్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళ DCC కస్టమర్స్ రిలేటెడ్ గా ఎవాల్వ్ అవుతాయి. కాబట్టి ఈ ప్రొడక్షన్ వీళ్ళకి వాల్యూని యాడ్ చేస్తుందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ KEC ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1,073 crore విలువ చేసే కొత్త ఆర్డర్స్ లభించాయని, వేరియస్ డివిజన్స్ లో లభిస్తున్నాయి. ఒకటి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లోను, రెండవది సివిల్ లోను, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ లోను, కేబుల్స్ లోను, ఇలా డిఫరెంట్ స్పేసెస్ లో వీళ్ళకి ఆర్డర్స్ లభిస్తున్నాయని. ఇలా ఇప్పుడు 1073 కోట్ల ఆర్డర్లు లభించాయి. బట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే సుమారుగా 18,400 కోట్ల ఆర్డర్స్ లభించాయని, అంటే ఎంటైర్ 2024 లో. అదే 2023 తో కంపేర్ చేస్తే 60% దగ్గరగా వీళ్ళ ఆర్డర్ గ్రోత్ ఉందనేలా ఎక్స్చేంజెస్ కి KEC ఇంటర్నేషనల్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సర్వోటెక్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక చిన్న కంపెనీ. వీళ్ళకి 31 crores విలువ చేసే సోలార్ పవర్డ్ అగ్రికల్చర్ పంప్స్ రిలేటెడ్
రిలేటెడ్ గా కుసుమ్ స్కీమ్ లో భాగంగా ఆర్డర్ లభించినట్లు ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ అయితే చేశారు. యూజువల్ గా ఈ కుసుమ్ స్కీమ్ లో సోలార్ పంప్స్ అంటే మనకి శక్తి పంప్స్ గుర్తొస్తుంది. బట్ ఈ సర్వోటెక్ వాళ్ళు కూడా ఆర్డర్స్ గెలుచుకుంటున్నట్లయితే డేటా కనిపిస్తుంది. ఈ సర్వోటెక్ అనేది 3,700 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ, వెరాజ్ శక్తి పంప్స్ 12,500 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. నెక్స్ట్ ఈ 2024 ఎండ్ అయ్యేసరికి చాలా మంది బ్రోకర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అన్ని కూడా 2025 లో ఏ స్టాక్స్ పెరగచ్చు ప్రెసెంట్ ఉంటున్న సినారియోలు అనేలా వాళ్ళ ఒపీనియన్స్ ని షేర్ చేస్తున్నారు కదా. ఇక్కడ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు 8 స్టాక్స్ ని చెప్తూ ఈ 8 కూడా ఇప్పుడు ఎంతలో ఉన్నాయి, అవి ఎంతకు పెరగడానికి ఛాన్స్ ఉన్నాయి, ఎంత పర్సెంట్ పెరుగుతాయి అన్న వాళ్ళ వ్యూస్ అయితే షేర్ చేశారు. వాటిని మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. బట్ కంపెనీ వైజ్ గా మాట్లాడుకుంటే పిరమాల్ ఫార్మా ఎందుకు పెరుగుతుంది 26% ఇక్కడి నుంచి వాళ్ళు అనుకుంటున్నారంటే ఈ ఫార్మా స్పేస్ రిలేటెడ్ గా, ఫార్మా గురించి ఇప్పుడు ఈ టాపిక్ తర్వాత మాట్లాడతాను. ఓవరాల్ ఫార్మా స్పేస్ రిలేటెడ్ గా మంచి బజ్ ఉంది. అందులో వీళ్ళ పర్టికులర్ బయోటెక్ అండ్ సిఆర్డిఎంఓ బిజినెస్ లో మంచి గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ పిరమాల్ ఫార్మాని యాడ్ చేస్తున్నారని. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ ట్రాక్ రికార్డ్, హెల్దీ బ్యాలెన్స్ షీట్ ఉంది, స్ట్రాంగ్ రిటర్న్ రేషియోస్ ఉన్నాయి కాబట్టి దాన్ని యాడ్ చేస్తున్నారని. నారాయణ హృదయాలయ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్, మంచి మార్జిన్స్, మంచి రిటర్న్ రేషియోస్ ఉన్నాయి కాబట్టి దాని రిలేటెడ్ గా పాజిటివ్ గా చూస్తూ. టెక్నో ఎలక్ట్రిక్ డేటా సెంటర్ క్యాపెక్స్ లో ఈ కంపెనీకి లాభం ఉంటుంది బికాస్ ఇది ఒక ఈపీసీ ప్లేయర్ కాబట్టి దాన్ని కూడా చూస్తున్నారని. అండ్ సిమెంట్ స్పేస్ లో రీసెంట్ టైమ్స్ లో మొత్తం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాబట్టి రామ్కో సిమెంట్స్ ని వీళ్ళు మంచిగా చూస్తున్నట్టు ఒక్కొక్క కంపెనీ రిలేటెడ్ గా వాళ్ళ ఒపీనియన్స్ అయితే మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. ఓలా ఎలక్ట్రిక్ కి సంబంధించిన చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ గారు అండ్ చీఫ్ టెక్ అండ్ ప్రొడక్ట్ ఆఫీసర్ సువ్నోయల్ చటర్జీ గారు వీళ్ళిద్దరూ కూడా December 27th నుంచి ఎఫెక్టివ్ గా వీళ్ళ రిజిగ్నేషన్ ని కంపెనీ రిలేటెడ్ గా చేస్తున్నట్లు ఎక్స్చేంజెస్ కి రీసెంట్ మార్కెట్ క్లోజ్ తర్వాత అయితే అప్డేట్ చేశారు. ఫ్రెండ్స్ దీనికి ముందు కూడా చాలా మంది పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా వైదొలిగారు. పర్టికులర్ గా అక్టోబర్ లో రవి జైన్ గారు, కృత్రిమ్ హెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా లీడ్ చేసిన వ్యక్తి రవి జైన్ గారు బయటకు వెలుదొరుకుతూ ఉండడమే అప్పుడు ఆ పాయింట్ లో కొంత కన్సర్న్స్ అయితే వ్యక్తమయ్యాయి. దాంతో పాటు హెడ్ ఆఫ్ ద ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ శ్లోకర్ గారు అండ్ హెడ్ పార్ట్నర్షిప్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ రిలేటెడ్ గా ఉంటున్న సురభ్ గారు అండ్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఎన్ బాలచంద్ర గారు, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ డిజైన్ వేన్ గారు, ఇలా చాలా మంది టాప్ పొజిషన్స్ లో కంపెనీ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళు వైదొలుగుతూ ఉండడమే కొంత కన్సర్న్స్ గా ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, చీఫ్ టెక్ అండ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఇద్దరు కూడా వైదొలుగుతున్నారంట. అండ్ ఆల్మోస్ట్ 500% దగ్గరగా లే ఆఫ్ ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా ఇయర్ ఎండ్ లో ఉంటుందని అండ్ టాప్ పొజిషన్స్ లో కూడా చేంజెస్ ఉంటున్నాయని ఇలా అప్డేట్స్ కనిపిస్తూ ఉండేసరికి అంత బాగుండి చేంజెస్ ఉన్నాయనుకోండి అదొక డిఫరెంట్ సినారియో. ఓకే కంపెనీ ఇంకా ఎఫిషియెంట్ గా వెళ్ళడానికి ప్రయత్నిస్తుందని. కానీ రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే ఓలా ఒక సేల్స్ గ్రాడ్యువల్ గా పడుతూ ఉన్నాయి. అక్టోబర్ లో 40,000 దగ్గరగా సేల్స్ ఉన్నాయి, నవంబర్ లో 29,000 కి ఫాల్ అయింది, వెరాజ్ డిసెంబర్ లో 12,996 నియర్లీ 13,000 దగ్గరగానే సేల్స్ ఉన్నాయి వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ వి. మార్కెట్ షేర్ ఏప్రిల్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లో 55% దగ్గరగా ఉండేది ఓలా ఎలక్ట్రిక్, ఇప్పుడు 18.9% దగ్గరగా నియర్లీ 19% దగ్గరగా వచ్చింది. ఈ సేమ్ పీరియడ్ లో బజాజ్ ఆటో వాళ్ళ ఈవీ షేర్ డబుల్ అయిపోయింది, ఆల్మోస్ట్ 25% కి వచ్చేసారు. వీరాజ్ టీవీఎస్ ఎలక్ట్రిక్ వాళ్ళు కూడా 23% కి వచ్చేసారు. గ్రోత్ ఏమో టీవీఎస్ బజాజ్ లో కనిపిస్తుంది టూ వీలర్స్ పరంగా ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ లో. ఓలా ఎలక్ట్రిక్ ఏమో స్లోగా తన పేస్ ని కోల్పోతూ రీసెంట్ గా తీసుకొచ్చిన కొత్త అప్డేట్స్ తో కూడా స్ట్రెంత్ తీసుకురాలేక ఓవరాల్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ లో వస్తున్న ఎగ్జిట్ మార్కెట్ అయితే ఇవాళ బ్యాడ్ గానే చూసింది. అన్లెస్ వీళ్ళ మార్కెట్ షేర్ ని కాపాడుకొని అట్లీస్ట్ ఇక్కడి నుంచైనా పోగొట్టుకోకుండా కాపాడుకొని కొత్తగా తీసుకొచ్చిన వాటితో బిజినెస్ పెంచుకుంటున్నారని ఎలా మార్కెట్ కి ఏదైనా సంకేతాలు ఇవ్వగలుగుతుంటే అది మంచిది. ఎల్స్ ఇదే ఫర్దర్ గా కంటిన్యూ అవుతుంటే మాత్రం లైక్ ఫర్దర్ గా వీళ్ళ మార్కెట్ షేర్ ప్రెసెంట్ ఉంటున్న 18.9 నుంచి 18 అని 17 అని 15 అని స్లోగా కోల్పోతుంటే మెయిన్ ప్లేయర్స్ కి లైక్ బజాజ్, టీవీఎస్ మోటార్, హీరో ఇలా మెయిన్ ప్లేయర్స్ కి వీళ్ళు కోల్పోతూ వెళ్తే మార్కెట్ లో ఇంకా మనం ప్రెషర్ చూసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ నుంచి ఈ డాలర్ ఇండెక్స్ మనకి పెరుగుతూ ఉన్నా అంటే డాలర్ స్ట్రెంథన్ అవుతూ ఉన్నా, బాండ్ డీల్స్ మనకి పెరుగుతున్నా ఐటీ కంపెనీలకి ఫార్మా కంపెనీలకి మంచిది. బట్ అక్కడ రేట్ కట్లు కానీ తక్కువ చేస్తామని అంటే మాత్రం ఐటీ కంపెనీలు ఇంపాక్ట్ అవుతాయేమో కానీ ఫార్మా కంపెనీలు ఇంపాక్ట్ అవ్వో. సో కమింగ్ టైమ్స్ లో ఫార్మా కంపెనీస్ కానీ హాస్పిటల్ కంపెనీస్ కానీ మంచిగా లాభాల్లో ఉండడానికి అవకాశం ఉంది అనేలా కొంత టైం బ్యాక్ నుంచి ఫార్మా స్పేస్ గురించి అండర్లైన్ చేస్తూ మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. చాలా ఇంట్రెస్టింగ్ డేటా మన ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా 2024 లో డెవలప్ అయ్యిందని. నెంబర్ ఆఫ్ యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్స్ కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా, ప్రైస్ ఎరోషన్ రిలేటెడ్ గా అంటే మార్జిన్స్ పరంగా యుఎస్ లో ఉంటున్న బిజినెస్ పరంగా ఇండియన్ కంపెనీస్ స్లోగా ఎవాల్వ్ అవుతున్నాయని, పర్టికులర్ గా ఎక్స్పోర్ట్
ఎక్స్పోర్ట్ బిజినెస్ పరంగా మన ఫార్మా కంపెనీస్ 2022 ఈవెన్ 2023 లో ఫేస్ చేసిన హర్డిల్స్ అని కూడా ఇప్పుడు రిజాల్వ్ అవుతూ ఇండియా నుంచే మోర్ అండ్ మోర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ప్రైస్ స్టెబిలిటీ పరంగా కూడా ఇండియన్ కంపెనీస్ లాభదాయకంగా ఈ 2024 లో ఉన్నాయనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో నాకు ఈ డేటా అయితే కనిపించింది. సో ఎవరైనా ఇక్కడ ఫార్మా స్పేస్ రిలేటెడ్ గా ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా అనాలిసిస్ చేయాలనుకుంటున్నా, స్టడీ చేయాలనుకుంటున్నా, జస్ట్ ఫార్మా పక్కన డే ట్రేడర్ తెలుగు అని మీరు సెర్చ్ చేస్తే ఎంటైర్ ఈ ఫార్మా చైన్ వాల్యూ చైన్ రిలేటెడ్ గా ఉంటున్న టోటల్ అనాలిసిస్ మీకు మన వీడియో ద్వారా ఉంటుంది. చాలా టైం బ్యాక్ పోస్ట్ చేయడం కారణంగా అది ఎక్కువ మంది చూడలేదు, కానీ మీరు చూసారంటే ఎంటైర్ ఫార్మాలో మీరు ఏ కంపెనీనైనా ఈజీగా మీ ఓన్ గా అనాలిసిస్ ని చేయగలరు. అందులో ఉంటున్న ఎంటైర్ ఎవ్రీ టర్మ్ కూడా మీకు అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో కూడా ఉంటుంది, ఒకసారి గమనించండి. అండ్ ఎవరైనా ఎఫ్ఐసి మధ్య కాలంలో ఏ కంపెనీస్ రిలేటెడ్ గా ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా వాటాని పెంచుకుంటున్నారో ఆ కంపెనీస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే స్క్రీనర్ లో చేంజ్ ఇన్ ఎఫ్ఐఏ హోల్డింగ్ మనకి ఎక్కువగా ఎక్కడెక్కడ కనిపిస్తుంది అన్న డేటా ఇక్కడ ఈ కంపెనీస్ ద్వారా అయితే మీకు అర్థమవుతుంది. సో చేంజ్ ఇన్ ఎఫ్ఐఏ హోల్డింగ్ ఎక్కడెక్కడ ఎఫ్ఐఎస్ ఒక వాటా రీసెంట్ టైమ్స్ లో పెరుగుతుంది అన్నది, ప్యారలల్ గా దానికి డిఐఎస్ కూడా ఎక్కడెక్కడ వాటాని పెంచుకుంటున్నారు అన్నది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవాళ పెరుగుతూ ఆల్మోస్ట్ 23,890 దగ్గర రెసిస్టెన్స్ ని ఫేస్ చేసిందా. సడన్ గా ఒకవేళ మార్కెట్ పైకి వస్తుంటే కూడా అది గమనించండి, బికాస్ ఇంత సెల్ ఆఫ్ వచ్చిన పాయింట్ కాబట్టి దానికి ఒక మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రెసిస్టెన్స్ కొంత హైగానే ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తుంటే 23,580 అబిలో 23,520, ఇమీడియట్ గా ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తుంటే 23,760 అబో 23,840. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, ఎగ్జాక్ట్ గా 551,886 దగ్గర రెసిస్టెన్స్ ఉందా, అదే ఫర్దర్ గా కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సడన్ గా పెరుగుతుంటే మాత్రం గ్యాప్ అప్ సైడ్, అలా కాదు గ్రాడ్యువల్ గా పెరుగుతుంటే 51,250, 51,540 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, డౌన్ సైడ్ కి వస్తూ 50,580, 50,350 ఇంపార్టెంట్ సపోర్ట్స్ గా అయితే కనిపిస్తున్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.